హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఏ ఏంట్రో ఈ స్నేహ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, మన హైదరాబాద్లో జరిగే నుమాయిష్కి. ఎస్, ఇయర్లీ వన్స్ వచ్చే నుమాయిష్కి నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి. అందుకే నేను కూడా వెళ్ళిపోయానండి. సో నుమాయిష్‌లో నేనేమి ఎంజాయ్ చేశానో ఆ విషయాలని మీ అందరితో సరదాగా షేర్ చేసుకోబోతున్నాను. సో లాస్ట్ టైమ్ అయితే ఎంట్రీ ఫీజ్ 40 ఉండే. ఈసారి మాత్రం ఎంట్రీ ఫీజ్ 50 చేశారు. బిలో 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ. బిలో 5 ఇయర్స్ నుంచి మాత్రం ₹50 చార్జ్ చేశారు. సో ఇలా నేనైతే టికెట్స్ తీసుకొని లోపలికెళ్ళిపోయాను. నేను వెళ్ళిన టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతోంది. అండ్ దట్ టూ నేను వీక్ డేస్‌లో వెళ్ళాను కాబట్టి కాస్త రష్ తక్కువ అనిపించింది. అండ్ ఆ టైంలో ఎలా అయితే టైం పెరుగుతూ పోయిందో అలా మనుషులు ఎక్కువ అవుతూ పోతున్నారు. అండ్ అలాగే ఎండింగ్‌కొచ్చేసింది కదా! ఇంకా చాలామంది, ఫుల్ రష్‌గా ఉందనమాట. సో ఈ రకంగా లోపలికైతే వెళ్ళిపోయాను. సో ఇది మా మదర్ చూస్తున్నారనమాట. ఫ్రిడ్జ్ కవర్స్ బేసిక్‌గా. సో ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా చాలా రకాలైన డ్రెసెస్, మెటీరియల్స్, అలాగే స్పెషల్లీ పిల్లోస్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి, బెడ్‌షీట్స్ ఆర్ ఫేమస్ అనమాట నుమాయిష్‌లో. నేను ఈ క్రాకరీ చూడంగానే షాప్ చూడంగానే నాకు తెగ నచ్చాయి. సో అలా లోపలికెళ్ళిపోయాను. అండ్ అక్కడ నాకి ఈ గ్లాసెస్ చాలా నచ్చాయి. నేను తీసుకుందామని చూసాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అతను తీసుకుంటే 6 తీసుకోవాలి, లేదంటే తీసుకోవద్దు అన్నాడనమాట. సో తగ్గించమన్నా కూడా తగ్గించలేదు. బట్ నాకివి బుజ్జి బుజ్జిగా తెగ నచ్చాయన్నమాట. బట్ ఏదైనా సెట్స్‌లోనే తీసుకోవాలి అనన్నాడు. సో సర్లే సెట్ అయినా తీసుకుందాంలే, ఏదైనా తగ్గించు అమౌంట్ అంటే ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. సో అందువల్ల కొనలేదు నేను. బట్ ఎనీవేస్, మీరు గనక వెళ్ళినప్పుడైతే మీరు ఈ క్రాకరీ సెట్స్‌లో మీకేదైనా నచ్చితే అయితే తీసుకోండి. బేసిక్‌గా ఇది జార్ చూడొచ్చు. చాలా బావుందనమాట ఈ జార్. జార్ అయితే సింగిల్ పేర్‌లో తీసుకోవచ్చు. ₹50 ఈచ్ అని చెప్పారు. మిగతా ఏదైనా క్రాకరీ ఐటెమ్స్, గ్లాస్ లాంటివి, కప్స్ అలాంటివన్నీ సెట్స్‌లోనే తీసుకోమని చెప్పారు. ఫైన్. వాళ్ళ అమ్మే విధానం అనమాట. సో ఇలా చూడొచ్చు. బేసిక్‌గా చాలా బావున్నాయి క్రాకరీ ఐటెమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ ఇది చూడొచ్చు, సోప్ స్టాండ్ చాలా యూనిక్‌గా ఉంది. అండ్ దిస్ ఇస్ ఆల్ ఆర్ సిరమిక్స్ ప్రొడక్ట్స్. బట్ టు బి వెరీ హానెస్ట్, ఇవి చాలా హెవీగా ఉన్నాయి. వీటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. బేసిక్‌గా నేను ఏదైనా డిషెస్ చేసినప్పుడు, ఫ్రై ఐటెమ్స్ చేసుకుని ఇలా ప్రెజెంట్ చేయడానికి బావుంటాయని చూస్తే అక్కడ చాలా హెవీగా ఉండడం వల్ల నేను అవి కొనలేకపోయాను బేసిక్‌గా. బికాజ్ అది ఆహ్, చెయ్యి జారి ఇలా స్లిప్ అయిందనుకోండి పగిలిపోతాయి. చూడొచ్చు ఎంత క్యూట్‌గా ఉన్నాయో అవన్నీ. ఇదొచ్చేసి క్యాప్సికమ్ స్టైల్ అనమాట. చాలా బావుంది. సో ఇవి బాల్స్ వచ్చేసి మనకి నూడిల్స్ అలా వేసుకొని తినడానికి చాలా బావుంటాయి. సో ఇవి చాలా బుజ్జి కప్స్, చాలా నచ్చాయి ఇవి కూడా. బట్ ఇందులో కూడా డిస్కౌంట్ చేయలేదతను. సో దీస్ ఆర్ డిషెస్, పాన్స్, ఎవ్రీథింగ్ దొరుకుతుంది నుమాయిష్‌లో. అసలక్కడ ఏది లేదు అనడానికే ఉండదు. ప్రతి ఒక్కటి మీకు ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్ నుంచి కాస్ట్‌లీ ఐటెమ్స్ వరకు అన్నీ దొరుకుతాయి. సో ఎవరికైనా కొత్తిల్లు కొంటున్నారు, లేదా కొత్తిల్లు ఉంది, దాంట్లో షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ అన్ని ఐటెమ్స్ చూడొచ్చు. ఈ బాల్స్ నాకు బాగా నచ్చాయి. బట్ ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. మా మదర్ చూడంగానే పెట్టేసేయి, ఇంటి దగ్గర మనం తెచ్చుకుందాం, ఇక్కడి నుంచి మోసుకెళ్ళేలోపు అవి పగిలిపోయాయనుకో మనం డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది కానీ యూజ్ చేసినట్టు ఉండదు, పెట్టేసేయి అని మా అమ్మ అనేసిందనమాట. సో బేసిక్‌గా ఆ తర్వాత అక్కడి నుంచి క్రాకరీ షాప్ నుంచి బయటికొచ్చేసి ఈ లెదర్ బ్యాగ్స్ షాప్‌కొచ్చామనమాట. సో బ్యాగ్స్ చూద్దాం మా మదర్‌కనేసి బేసిక్‌గా ఇక్కడ చాలా మంచిగా బ్యాగ్స్ ఉన్నాయి. నాకైతే ఇక్కడ బ్యాగ్స్ బాగా నచ్చాయన్నమాట.
సో, మీరు కూడా బ్యాగ్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మీరక్కడ చూడొచ్చు. మా మదర్ స్టిల్ బేరాలు చేస్తూ ఉన్నారనమాట. యెస్. మై ఫేవరెట్ స్పాట్ అనమాట. ఎంజాయ్‌మెంట్ స్పాట్. ఇక్కడ నుమాయిస్ స్కేరీ హౌస్ ఉంది. ఈసారి కొద్దిగా ఆర్చరీ పెట్టారు. గన్ షూట్ లాస్ట్ టైమ్ యాక్చువల్లీ గన్ షూట్ లేదనుకుంటా. ఆర్చరీ కానీ, గన్ షూట్ కానీ. సో, ఇవన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకోవడానికి అన్నీ 100, 100, 100 అనమాట. సో, మా బ్రదర్ ఇక్కడ గన్ షూట్ కోసం తీసుకున్నాడు. 5 బుల్లెట్స్ 100 రూపీస్ అనమాట. సో, అతను నేర్పిస్తున్నాడు ఎలా పట్టుకొని, ఎలా కొట్టాలి అనేసి. ఏదైనా తగిలితే 3 స్పాట్స్‌లో తగిలితే మనకి టెడ్డీ బేర్ వస్తుంది అనేసి. చూద్దాం మా అన్నయ్య కొడతాడో లేదో. అసలు బుల్లెట్ కొడుతున్నాడు కానీ, ఆ బుల్లెట్ సౌండు రావట్లేదు. ఆ బుల్లెట్ ఎక్కడ ఎళ్ళిందో గూడా కనబడట్లేదు. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది బుల్లెట్ అని పెట్టి చేస్తున్నారనమాట. అవెక్కడ తగులుతున్నాయో ఏంటో ఏమో! సో, నేను ఒక ట్రై చేద్దామని 5 బుల్లెట్స్‌లో నేను ఒక బుల్లెట్ ఆడాననమాట. నేను షూట్ అయితే చేశాను. బట్ అది ఆ వెనకాలున్న గురి కాకుండా, ఆ వెనకాలున్న బొమ్మకి తగిలిందని అతను చెప్పాడు. ఇక అది నాకు నమ్మాల్సొచ్చింది. ఎందుకంటే అక్కడ ఏం కనబడట్లేదు. బట్ ఆ తర్వాత మా బ్రదర్ ఇంకా గ్లాసెస్ ఇది ఆడారనమాట. ఇది కూడా 100 అనమాట. 3 బాల్స్ ఇస్తాయి. అన్ని గ్లాసెస్ పడిపోతే గిఫ్ట్ ఇస్తారు. 2 ఇంకా 3 గ్లాసెసే మిగిలాయి. అది పడేయలేదనమాట. ఇది నేను ఆడాను బేసిక్‌గా. దీంట్లో మనం అక్కడ నంబర్స్ ఉన్నాయి బేసిక్‌గా 2, 3, 1, 0, 6. సో, లాస్ట్ మనకు 6 బాల్స్ ఇస్తారు. ఆ 6 బాల్స్‌లు ఎన్ని నంబర్స్‌లో పడితే అవన్నీ టోటల్ చేసిన తర్వాత మనకు ఆ టోటల్ దగ్గర ఉన్న గిఫ్ట్ మనకిస్తారనమాట. సో, ఇదేదో బెనిఫిట్‌గా ఉంది అనేసి నేను ఈ ఆట ఎంచుకున్నాననమాట. ఎంతో కొంత ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది. అండ్ అతను ఇంకొక మాట అన్నాడు. ఒకవేళ మీకు ఏది రాలేదు అన్నీ జీరోలోనే పోయాయనుకోండి, మీకు మనీ రిటర్న్ ఇచ్చేస్తాను. సో, అందువల్ల నేను ఆడాననమాట బేసిక్‌గా. సో, నేను 4 బాల్స్ ఆడి, మా మదర్ ఒక బాల్, మా సిస్టర్ ఒక బాల్ అలా అందరం ఒక్కొక్క బాల్ ఏసేవరకి నా ఓవరాల్ స్కోర్ వచ్చేసి 17 వచ్చిందనమాట. సో, అక్కడ ఒక పాంప్లెట్ పెట్టారుగా మీకు ఎంత టోటల్ వచ్చిందో దాంట్లో నుంచి మీకు ఏ గిఫ్ట్ అనేది చెప్తారు. సో, యాహ్! సో, టోటల్ తను చేసేసాడు. సో, చేసేసి 17 వచ్చిందేమో. 17కి నాకొచ్చేసింది ఫోన్ స్టాండ్. యెస్. నేను 100 రూపీస్ పెట్టి ఆడినందుకు నాకొచ్చింది ఫోన్ స్టాండ్. బేసిక్‌గా నేనిలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు అంత ఎక్కువగా ఏమి షాపింగ్ చేయను. నేను ఎంజాయ్ చేస్తాను బేసిక్‌గా అక్కడున్నవన్నీ చూసి ఎంజాయ్ చేయడం, గేమ్స్ ఏమైనా ఉంటే ఆడతాను. బట్ షాపింగ్ ఏం చేయను. ఎందుకంటే నార్మల్‌గానే అమ్మాయిలు షాపింగ్ ఎక్కువ చేస్తూనే ఉంటారు. అండ్ నా విషయానికొస్తే నాకు ఒకవేళ ఏదైనా నచ్చింది అక్కడనంటే బేసిక్‌గా నేను కొనేస్తాను. సో, అందువల్ల ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు నేను అంతగా ఏం కొనను. ఏదన్నా నచ్చితే కొంటాను మ్యాండేటరీగా. లేదు అంటే జస్ట్ నేను ఎంజాయ్ చేసి హ్యాపీగా రిటర్న్ వస్తాను. అండ్ న్యూమాష్‌లో లాస్ట్ డేస్‌కొచ్చేసాం. లాస్ట్ వీకెండ్‌లో హై డిస్కౌంట్ ఇస్తున్నారు. క్లియరెన్స్ సేల్ ఉందంటున్నారు. బట్ టు బి వెరీ హానెస్ట్ అంతగా ఎవ్వరు తగ్గించట్లేదు. ఎందుకంటే మనకెంత తెలివుందో వాళ్ళకి గూడా అంతే తెలివుంది. వాళ్ళు గూడా ఏమి తగ్గించట్లేదు. సో, బేసిక్‌గా మీకు ఒకవేళ బార్గెనింగ్ స్కిల్ చాలా ఎక్కువగా ఉందంటే బార్గెన్ చేసుకోవచ్చు. బట్ అంతగా హై లెవెల్ మార్జిన్‌లో అయితే ఏమి తగ్గించట్లేదు. సో, నేను కొలంబస్ ఎక్కామనమాట. నేను ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళైతే ఆపండ్రా బాబూ అన్నట్టున్నారనమాట. ఆహ్, ఫస్ట్ అయితే కప్ అండ్ సాసర్ ఎక్కుదాం అనుకున్నాం. బట్ ఆ టికెట్ కొనడానికి ఉన్న క్యూ చూసి పర్లేదు కొలంబస్ ఎక్కుదాం ఈసారికి అనేసి కొలంబస్ ఎక్కాము. అండ్ మాట చెప్పాలంటే ఏదైనా మీరు గేమ్స్‌లో ఎక్కాలి అనుకుంటే మాత్రం క్యాషే పెట్టుకోవాలి. అక్కడ ఏది స్కానర్ లేదు, యూపీఐ అలాంటివి ఏం లేదు. సో, క్యాష్ పెట్టుకోవడం
బేసిక్‌గా మీకు బెనిఫిట్ అవుతది. ఒకవేళ గేమ్ జోన్‌లో. మిగతా వాటికైతే మనకి నో ప్రాబ్లమ్. అక్కడ స్కానర్ అవైలబిలిటీస్‌గా ఉన్నాయి. సో, ఈ రకంగా నేను నుమాయిష్‌నయితే తెగ ఎంజాయ్ చేశాను. దీస్ ఆర్ దుపట్టాస్. నుమాయిష్ ఈసారి వచ్చేసి ఎండింగ్ వచ్చేసి 17థ్ ఫిబ్రవరి అంటే మండే రోజు లాస్ట్ అనమాట. యెస్. నేను ఇంటికొచ్చేసాను కదా! మీ అందరికి చూయించబోతున్నాను బేసిక్‌గా నేను నుమాయిష్‌లో అసలు ఏమేమి కొన్నాను అనేసి. సో, స్టార్టింగ్‌లో చూసారు కదా! మా మదర్ రిఫ్రిజిరేటర్ కవర్ వెతుకుతూ ఉన్నారు. సో, ఇది సెలెక్ట్ చేశారు. సో, మెటీరియల్ అయితే చాలా బావుంది. డిజైన్ కూడా చాలా బావుంది. బేసిక్‌గా దీని అమౌంట్ వచ్చేసి అతను 250 అన్నాడు. మా మదర్ బార్గెనింగ్ చేసి 100కి కొనింది. అండ్ రెండోదొచ్చేసి బ్యాగ్, లెదర్ బ్యాగ్. సో, ఇది కూడా చాలా బావుంది. లెదర్ చాలా బావుంది. అండ్ అలాగే చాలా స్పేషియస్‌గా గూడా ఉంది. బేసిక్‌గా దీనికి ఓన్లీ 2 జిప్స్ ఉన్నాయి. కాకపోతే స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ లోపల జిప్‌కి కూడా చాలా, చాలా ఎక్కువ ఏమంటారు అమౌంట్ పెట్టుకోవచ్చు మనం. సో, వెనకాల ఒక జిప్ ఉంది. అండ్ అలాగే సైడ్ జిప్ కూడా ఉంది. దీని అమౌంట్ వచ్చేసి అతను 1400 చెప్పాడు. 1400 నుంచి బార్గెయిన్ చేసి దీన్ని ఫైనల్లీ 800కి కొనడం జరిగింది. ఆ తర్వాత ఇదొచ్చేసి క్లిప్. ఇది గూడా ఒక 60 రూపీస్ పడింది. చాలా బావుంది బేసిక్‌గా. అండ్ రెండోదొచ్చేసి ఇయర్ రింగ్స్ కొన్నాను నేను. సో, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విత్ బ్లాక్ అండ్ సిల్వర్ కోటెడ్. అండ్ ఇంకోటొచ్చేసి పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. బట్ నేను పర్పుల్ చూస్ చేసుకున్నాను నాకు నచ్చి. దెన్ దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను కొనింది. పర్ల్ టైప్ ఇవి. ఆ టెడ్డీ బేర్ ముందు నుంచే ఉందండి. నేను మహేష్‌లో కొనలేదు. యెస్. దిస్ ఈస్ ఫైనల్లీ టన్ టడాయ్ టడడాడన్ నేను కష్టార్జితంగా సంపాదించిన గేమ్ ఆడి ఫోన్ స్టాండ్. సో, ఇదొచ్చేసి ఇలా ఓపెన్ చేసి మనకు కావాల్సిన హైట్‌లో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. దీనికి ఈవెన్ ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్‌కైతే బానే ఉంది. ఇది ఇంకోటి కనబడింది నాకు. నేనన్నానుగా బుల్లెట్‌ది. సో, ఇలా 5 బుల్లెట్స్ మా బ్రదర్ కొట్టినవి అక్కడక్కడక్కడ తగిలాయన్నమాట. సో, నాదైతే అసలెక్కడ తగల్లేదు. ఆ చిన్న హోల్ దగ్గర తగిలితే అది కూడా 3 షాట్స్ తగిలితే గిఫ్ట్స్ అనమాట. సో, యెస్ ఇదండి నేను నుమాయిష్‌లో కొనింది. నేను నుమాయిష్ ఎంజాయ్ చేసింది. సో, మీరు కూడా తప్పకుండా నుమాయిష్‌కి వెళ్ళండి. లాస్ట్ డేస్ మాత్రమే మిగిలున్నాయి. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై బై.